ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి రైతులను పరామర్శించే ఒక కారణంతో పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను, రైతులు పేరు ఎత్తడానికే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఎందుకంటే నువ్వు నిన్న వెళ్ళొచ్చావు వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలుకి. ప్రతిపక్షంలో వచ్చినాక నువ్వు ఆ మధ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే మరి పరామర్శించడానికి వెళ్ళొచ్చావు. నందిగం సురేష్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళొచ్చావు. ఇలా మీ నాయకులు ఎవరైతే క్రిమినల్ రాజకీయాలు చేశారో మరి అధికారం ఉందని చెప్పేసి నీ అండతోటి ఆ రోజు 2019-24 మధ్యలో మరి వాళ్ళు నోటికి వచ్చినట్టుగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ఏ విధంగా మాట్లాడారో, మరి ఏ విధంగా దౌర్జన్యకాండలు చేశారో, మరి దళితుల్ని ఏ విధంగా ఎమ్మెల్సీ మరి చంపించాడో కార్ డ్రైవర్ని, అలాంటి వ్యక్తులకి నీకు పొంతన కుదురుద్ది. రైతులంటే నీ నోట్లోంచి రైతుల మాట వస్తే అది పొంతన కుదరదు, అది రైతులకి నీకు సింక్ కాదు. అలాంటి వ్యక్తివి రాజకీయంగా రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఆ రైతులను కూడా నీ రాజకీయ ఉనికి కోసం మరి ఈరోజు నీ రాజకీయ ఉనికి కోసం గుంటూరు రావడం వచ్చావే తప్ప రైతుల గురించి కాదనేది మరి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల పక్షపాతి, ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 2014-19లో మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు మరి ఆ రోజు క్వింటాల్కి 1500 రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఓన్లీ గుంటూరు యార్డుకు వచ్చేటటువంటి రైతులకే ఆ రోజు 118 కోట్ల రూపాయలు మరి ఇవ్వటం జరిగింది బోనస్గా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఆల్రెడీ మరి ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడు మరి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టరు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మరి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. యార్డ్లో రైతులతోటి వ్యాపారస్తులతోటి కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, మేలు చేయాలి, గిట్టుబాటు ధర ఏ విధంగా కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది, రైతులను ఆదుకోవాలి మిర్చి రైతులను అని చెప్పేసి. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు వచ్చి మరి రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం మరి మిర్చి యార్డుకు రావడం జరిగింది. నీ అంట మరి వైసీపీ అల్లరి మూకలను తీసుకుని వచ్చావు. వాళ్ళ చరిత్ర చూస్తే గతంలో మిర్చి టిక్కీలు దొంగిలించినటువంటి నాయకులు ఉన్నారు. మరి నీ ప్రభుత్వంలో 19 నుంచి 24 దాకా ఏదైతే నీ ప్రభుత్వం ఉందో మిర్చి యార్డుని దోసుకున్నటువంటి సందర్భం. ఆల్రెడీ విజిలెన్స్ అధికారులు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది, 436 కోట్లు అవినీతి జరిగిందని. అలాంటి వ్యక్తివి నువ్వు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటున్నానంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని ఎందుకంటున్నానంటే మరి అమరావతిలో ఆ రోజు రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క పొలాలను ఇచ్చి, తాతల తండ్రులు నాటి పొలాలు ఇచ్చి ఆ రోజు రాజధాని కోసం ఇస్తే నువ్వు ఆ రైతుల్ని ఏ విధంగా 5 సంవత్సరాలు హింసించి అక్రమ కేసులు పెట్టి కనీసం నీకు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్తా కూడా పరదాలు కట్టుకొని పోయినటువంటి వ్యక్తివి. అందువల్ల నీకు రైతుల పేరైతే అర్హత లేదు. నిన్ను రాజకీయాల్లో ఎప్పుడూ ఎలిమినేట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 164 సీట్లు కూటమికిచ్చి నిన్ను రాజకీయాల నుంచే ఎలిమినేట్ చేశారు. ఇక రాజకీయాలు నీ వైసీపీ ఆఫీస్ని మూసేసుకొని వేరే వ్యాపారాలు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు, ఏ విధంగా ఆ పదవి ముఖ్యమంత్రి చేశాడో అర్థం కావట్లేదు. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోడ్ ఉందని చెప్పేసి చెప్తా ఉంటే నువ్వు మరి ఏ విధంగా వచ్చావో అర్థం కావట్లేదు. ఆ కోడ్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తివి కోడ్ని ఉల్లంఘించి అల్లరి మోకలు వేసుకొని రైతులకు మేలు జరగకపోగా అందరినీ భయభ్రాంతులకు గురి చేశావు ఈరోజు యార్డ్లో. ఆయన అంటా ఉన్నాడు,
ఎవరు అంబటి రాంబాబు ఎన్నికల కోడ్ మాకు వర్తించదు, మేము పోటీ చేయట్లేదని చెప్పి. నువ్వు పోటీ చేసినా చేయకపోయినా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది. అది నువ్వు మంత్రి చేసావు, మరి తెలుసుకోలేకపోవటం దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.